ఎవడో తెలియదల్లుడు ఊరు మొత్తం దోమల మందు తెగొడుతున్నాడు. అందులోనూ మీ ఇంటి ముందు మరీ ఎక్కువ కొట్టాడు. నువ్వుండి చిన్న మందు కొట్టి దోమలు చంపే బదులు వీళ్ళు మనుషులు చంపేసేలా ఉన్నారు. నెల నుంచి మనం చెప్తే రాని దోమల బండి భాగ్యం చెప్పగానే వచ్చింది కదా. ఇంతవరకు ఎవడైనా నగలు కొనిచ్చి మస్కా కొట్టి ప్రేమించడం చూశాను. నువ్వేంట్రా అంటే దోమల మందు కొట్టి ప్రేమిస్తున్నావు. ఇంకా నయ్యం వాళ్ళ కక్కుస్ లేదు, అడ్డుపడిందని చెప్పలేదు. చెప్పుంటే చీపురు కట్టతో తిరగాల్సి వచ్చేది. రేయ్ మూసుకుని పని చూడరా. వండ్రా పోయి మీ పిల్లలు లవ్ చేయమని చెప్పండి రా, అప్పుడు ఊరంతా శుభ్రంగా ఉంటది. రే ముసలాడా ఏంటి దాన్ని తెగరుతున్నావు? నువ్వు నీకు స్మోక్ ఎఫెక్ట్ పెంచేస్తా. ఇంట్లో ఒక్క దోమ ఉండదు. అమ్మాయి మాయమైపోయారు మావ. ఎవర్రా మా దానికి బండి తీసుకెళ్లారు. కిందికి దగ్గర ఏదో ఆడే వెళ్తున్నాడు. ఏందనా ఏమైంది? ఏరా ఎంత ధైర్యం ఉంటే కార్యకర్తలు ఉండగా ఊర్లో నువ్వు దోమల మందు కొడతావు, అది గవర్నమెంట్ బండి దొబ్బుకొని వచ్చి. ఏనా ఊళ్ళో నువ్వు చేయాల్సిన పని నేను చేస్తా ఉన్నా, దానికి థ్యాంక్స్ చెప్పకుండా క్వశ్చన్లు ఎత్తున్నావే. క్వశ్చన్ లేకపోతే ఇతన్ని ఊళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడతారా? ఏ ముందు నువ్వు మమ్మల్ని చూసి మాట్లాడరా, అక్కడెవరు చూసి మాట్లాడుతున్నా? మిమ్మల్ని చూసే మాట్లాడుతున్నారా? మమ్మల్ని చూసి మాట్లాడినావా? రే మమ్మల్ని చూసే మాట్లాడుతున్నా. సరే అయ్యా మాట్లాడు మాట్లాడు. ఈడేవుడు ఏందబ్బా నగరాలా? అది మా ఊరికొచ్చి అన్నా నేను లవ్ చేసే పిల్ల ఊళ్ళో ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది, అందుకే మందు కొట్టేళ్తాను వచ్చినావు. నీకు నచ్చిన పిల్లలను దోమలు గడిచినాయని దోమల మందు కొట్టినావు. అదే పిల్లలను మేము గడిస్తే మమ్మల్ని కొడతావా? నీ పార్టీకి వచ్చేస్తా వదిలేయప్ప. అదే మామ ఆడే లొంగిపోయాడు. రే నువ్వు అన్నందుకే కొట్టినా ఆ పిల్ల గాని చెప్పుంటే నీ అయ్య నిన్ను కొట్టే చంపేసి ఉండేవాడిని. ఆడదాన్ని ఒకటంటేనే పుచ్చ లేపెత్తా, అందులోనే నచ్చిందానంటే పూలీలా పంజాయిస్తా. అవసరమైతే పూలీనే పగలు తీస్తా. రారా పోతాం. పండ్రా పండ్రా ఇంటికి పండ్రా, నీకోసం ఎదుగుతుంటారు. ఏంటి ఎట్టుంది? పరమ చండాలంగా ఉంది. థ్యాంక్స్. జీన్స్ వేసుకుంటే ఛాన్స్ దొరికిద్దని ఏదో చెప్పాడు. ఏదో ఊరికే కలర్ కలర్ గా డ్రెస్ వేసుకొస్తే ఆడపిల్లలు ఇష్టపడరు. పోనీ చుడిదార్ వేసుకొస్తే ఇష్టపడతారా? ఏ పిల్లకైనా ముందు నువ్వేంటో తెలియజేయి, ఆ తర్వాత పోను పోను తనే ఇష్టపడుతుంది. అర్థమైందా? వెళ్ళండి. ఒంటి జడరు. ఇప్పుడు తను ఏముందని ముఖం ముడుచుకుని వస్తున్నావు? నిన్ను నచ్చలేదని చెప్పలేదుగా, అర్థం చేసుకునేలా చేయమంది. దానికి నువ్వు నచ్చేలా చేయరా? అదే అన్నమ్మా నాకు అర్థం కావట్లేదు. నచ్చేలా చేయండి. అదేం లేదు మామ, ఆ పిల్ల వెనకాల నువ్వు లైన్ వేయడానికి వెళ్ళినప్పుడు ఏ విషయం నీకు ప్రతికూలంగా జరిగినా దాన్ని అనుకూలంగా మార్చుకోమంటుంది మన గ్రాండ్ మా. మార్చుకుంటే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు. అది కాదురా, చెప్పేదంటే అది కాదురా. అన్నమ్మా ఏమైంది? ఎవడా వాడు? అన్నమ్మా ఏమైంది? చూడరా మనోడా, బురద కొట్టి కూడా ఆకుండా వెళ్ళిపోతాడు సచ్చినుడు. ఈ అనంతపురం టౌన్ లో నాకున్న పరపతికి ఈ 45 ఏళ్లలో ఎవరు నా మనుషుల జోలికే వచ్చింది లేదు. నువ్వు నా కారద్దాన్నే పగలగొట్టావు. నీకెంత ధైర్యం ఉండాలా, పొగరుండాలా? ఆ పొగరు నా వంశంలోనే ఉందన్నా. ఈ అనంతపూర్ లో నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్న ఈ 40 సంవత్సరాల్లో నాలాంటి మొగాడిని ఇంతవరకు ఎప్పుడు చూసుంటూ ఉన్నా. ఇప్పుడు చూసుకో. ఇలా చూడన్నా, మా అన్నమ్మ మీద బురద కొట్టి బండి ఆపకుండా వెళ్ళిపోయారు. బండి ఆపమన్నది నేను ఆపినా. మా అన్నమ్మ ఏం చెప్పినా నేను చేస్తా. అందుకని కార్ అద్దం పాల్గొట్టేస్తావా? కార్ అద్దం కాదన్నా, మా అన్నమ్మ చెప్తే బుర్ర కూడా పగలు కొడతా. అబ్బా, అయితే అన్న బుర్ర పాల్గొట్టేస్తావా? అన్నదే కాదన్నా, ఎవడిదైనా పగలు కొడతా. నా బుర్ర పగలు కొడతావు నువ్వు?
అంత ధైర్యం ఉంటే ఆ పట్ట పొగులు అది అన్న రైస్ మిల్లోనే ఎర్రై రోలెక్స్ రాస్కెల్ ఏమనుకుంటున్నావురా ఆ? ఆ రోజే నీ అక్క మొగుడిని అనంతపురం బస్ స్టాండ్ లో నరికేసి ఉంటే ఈ రోజు అన్ననే పొడిచేందుకు వచ్చి ఉండేవాడా? ఏయ్ ఏంది అందరూ కలిసి మా అన్న రౌండ్ అప్ చేస్తున్నారా? నువ్వొకటివి, అందుకే వాడిని నాన్న బిల్బులో లోపల వేసింది. ఎందుకు అనవసరంగా వాగుతున్నావు? ఏదో అనవసరం నిన్నేనాయా? ఏది అనవసరం? ఆ? మా అన్ననే పడవటానికి వచ్చింది అనవసరం. ఒరేయ్ పాపారావు, నువ్వు సమయం సందర్భం తెలియకుండా నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నిన్ను కాలు కింద కేసి తొక్కేస్తాను చూస్తుంటా. ఇక చూడనా, ఇప్పుడు నువ్వు అని చెప్పు, నా అక్క మొగుడు తల తీసుకొచ్చి నీ కాళ్ల ముందు పడేస్తాను. నువ్వే కదా చెప్పావు ఎమ్మెల్యే అయ్యేంత వరకు నా మీద ఏ గొడవలు ఏ కేసులు ఉండకూడదని. ఇప్పుడు చెప్పనా, నీ మాట కట్టుబడి ఉంటాను. ఈడు కట్టుబడే సంగతి అట్టుంచి మన కోసం ఒకటి అడ్డుపడి ఆసుపత్రిలో కట్టుకొని పడి ఉన్నాడే, ముందు ఆడి చూసేద్దాం. కనీసం పుణ్యం అన్నా వస్తుంది. అందుకే ఈడికి చెప్పాను, ఏ గొడవకి గోలకి ఎల్లమాకరా అని. వింటాడా ఈడు? మీద బురద కొట్టి ఆకుండా వెళ్ళిపోతున్నాడా అని చెప్పినందుకు ఇట్టా చేస్తావా నువ్వు? ఇవన్నీ మీరే అడగండి పెద్ద డాక్టర్ గారు. డాక్టరా? అవును, ఎవడో ఒక పనికి మాలనోడికి పడాల్సిన పోటునే ఈ ఎదవ అడ్డంగా వెళ్ళి పొడిపించుకున్నాడు. ఎవడనో పడవడానికి వస్తే ఈడికి ఎందుకు చూస్తూ ఊరుకోవచ్చు కదా. ఈడికి అంత బుద్ధి చెప్పండి పెద్ద డాక్టర్ గారు. ఏయ్ ముసల్దానా, ఏందిరా? డాక్టర్ కాదు, ఆయన కాపాడబోయే నీ మనవడు ఇలా పొడిపించుకుని పడుకున్నాడు. మిమ్మల్ని కాపాడబోయి ఈడు పొడిపించుకున్నాడా? అది సరే, ఆసుపత్రికి వచ్చేటప్పుడు 2 ఆపిల్ పళ్ళు పట్టుకురాకూడదు? ఇద్దరు ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చారా? ఇదిగో యాపిల్ ఆరెంజ్లు తీసుకురావడానికి వీడేమన్నా ప్రసవానికి వచ్చాడా? నువ్వు మాట్లాడ. ఓ పెద్దాము, నువ్వేంది యాపిల్ పండు ఆరెంజ్ పండు అంటా ఉండవు? నీ మనవడు గాని అన్న ఒక మాట అడిగితే చాలు బోలెడు అధికారాలు ఉండే పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెడతాడు. అయ్యో, ఎవడో నా మనవడికి పదవులు ఇప్పించాల్సిన పని లేదు. నా మనవడు తలుసుకుంటే ఏ పదవులోనైనా వాడే వెళ్ళి కూర్చుండిపోతాడు, కూడా నలుగురితో పాటు. మీ అన్నకు కావాలంటే అడగమను. ఏందిరా? నోరు మొయ్యవే. క్షమించన్నా, మా అన్నమ్మకి కాస్త నోరెక్కువ. చూడరాయుడు, మీ అన్నమ్మ ధైర్యాన్ని నువ్వు పుణికి పుచ్చుకున్నావు. నీ తెగువ కారణం అన్నమ్మే. ఆరోగ్యం జాగ్రత్త. ఏదైనా కావాలంటే అడుగు, పంపిస్తాను. అలాగేనా? వస్తారమ్మా, వస్తాను. సరే అన్న. ఒరే మనవడా, చెడులోనూ ఒక మంచి జరిగిందిరా. నీకు ఇలా జరిగిందని తెలిసి చూడడానికి వచ్చింది. ఆ పిల్ల ఎందుకన్నమా నన్ను చూడ్డానికి వస్తుంది? అది మారేలా నాకు అనిపించట్లే. ఎరా, నీ నీడ పడితే దెయ్యం కూడా దేవత అవుద్ది. తను మారదా ఏంది? ముందు తను చెప్పినట్టు నిన్ను నచ్చేలా చెయ్యి. అప్పుడు చేతిలో కాదు, మనసులో ఉంటది. ఏందబ్బా పాపారావు, నీ తోడలుడి బండి బెంచ్ కార్లో దూసుకొస్తుంది. ఇలా చూడరా రోలెక్స్, వాళ్ళు మళ్ళీ మనకు పీడీ వారిని పంపిస్తారు. ఆ బైరవుడు చెప్పాడని ఆలోచిస్తూ కూర్చుంటే జైలు సంగతి తినాలి. గుర్తుపెట్టుకో నువ్వు. చూడు బాచి, నేను నిన్న ఒకడు కొట్టాడు, రేపు ఇంకోటి కొడతాడు. ఇలా ప్రతి ఒక్కడు కొడితే మన మీద ఉన్న భయం పోద్ది. కొట్టాల్సింది మనం, ఇలా కొట్టించుకోకూడదు. అవును, తలుపులు తెరిచి ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళిపోయానా? ఏం విషయం అన్నలేరా? నారద చేయొచ్చు కదరా. నిద్రపోతున్నారు, కాసేపు కూర్చో, లేదా తర్వాత రా. ఏ లేవరా ఏంటి? పులుపు చాలా ఎక్కువగా ఉందిరా, అలసిపోయి నిద్రపోతున్నారు. ఇప్పుడప్పుడే లేవరు, వెళ్ళిపో. ఇప్పుడు లేస్తాడు చూడు. రే బాపారావు, ఏంట్రా ఇక్కడ సౌండ్? అన్నా, ఈ సౌండ్ ఏనా నీకు రీసౌండ్ అయింది? ఇప్పుడు ఎందుకు రాణి కొడతా ఉండవు? లేకపోతే ఏంటన్నా, అసలే నేను టెన్షన్ లో ఉంటే నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. రే, నేనుండగా నీకు దేనికి టెన్షన్? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నా. ఫిక్స్ అయిపోయినావు, ఆలోచించి మరీ చెయ్యి.